ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ పసుపు కుంకుమ పరిమళమే పట్టు చీరల వెలుగులే శివ సత్తుల వీర నృత్యం పోతురాజు గర్జనలే గల్లీ గల్లీ డప్పుల మోతరా పండుగ జోషితురా అమ్మ చూపే ఆశీర్వాదం ప్రతి ఇంట్లో ఆనంద హర్షం బలనన బోనం చేతిలో గుండెలో అమ్మ పేరు నోట్లో ఊరు మొత్తం జాతరలో డప్పు కొట్టరా తెప్పు వేయరా జై ఎల్లమ్మ అంటూ గరా కట్టమైసమ్మ కాపు తల్లి కష్టాలన్నీ పారదోలే చెరువులమ్మ గ్రామ దేవత చల్లని చూపు చాలు తల్లి పోచమ్మ నామం పలికితే నవ్వే అదృష్టం చేరునమ్మ పల్లె పొలాలు పచ్చగా ఉంచే ఎంతో కరుణ చూపే కల్మమ్మ డీజే బాసు పెంచు డప్పు సౌండ్ ఇంకా పెంచు అమ్మ పేరు వినిపించు తెలంగాణ గడ్డపై నర్తించు మైసమ్మ మహిమ మామూలు కాదు మనసార మొక్కితే దీవెనే చాలు పసుపు బోనం బంగారు కుండ భక్తి సముద్రం ఉప్పొంగే వేళ కంఠనాదం గగనం తాకే నలుదిక్కుల హరతుల వెలుగులిండే జై జై అంటూ జనసంద్రం అమ్మ కృపతో అందరి జీవితాలలో సిరి సంపదలు సుఖశాంతులు వెళ్ళి విరిసే మోతరా
సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా జరిగిందంట, కానీ ఇప్పుడైతే ఇంకా ప్రత్యేకంగా ఇంకా మంచిగా జరుపుతున్నారు. మంచిగా భోజనాలు అయినా ఏదైనా మంచిగా పెడుతున్నారు. ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. భోజనాలు బాగున్నాయి. బోనం ఎత్తుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చీర అందజేస్తున్నారు. అట్లా ఇప్పుడైతే మేము తెలంగాణ నుంచి, మా అల్వాల్ నుంచి, సంఘం నుంచి వచ్చినాం. అట్లా బోనం గురించి నీకేం తెలుసు? బోనం గురించి ఏం చేస్తారు? తెలంగాణ బోనం అమ్మవారికి ప్రత్యేకత. ఆషాఢ మాసం బోనాల ప్రత్యేకత చెప్పనక్కర్లేదు అమ్మవారి గురించి. అట్లా శ్రీనగర్ కాలనీలో ఉంటా, మహిళా అధ్యక్షురాలు నేను. ఇది బోనాల పండుగ మొదలు పెట్టిందే నేను రాంబాబు అన్న మనిషిది నేనే పెట్టినాము. రేపాక రాంబాబు నేను ఇద్దరు మొదలుపెట్టి ఇంతింత అభివృద్ధి అవుతుంది. నా పేరు లక్ష్మి అమ్మ, నా పేరు లక్ష్మి. ఎందుకంటే నేను ఇంత జాతర అయితే నేను అనుకోలేదు. 51 భోజనంతో నేను మొదలుపెట్టిన ఆయన నేనే ఇద్దరు చేసుకొని ఇద్దరు పిల్లలను తీసుకొచ్చుకొని ఫస్ట్ మొదలుపెట్టింది నేనే. మళ్ళీ ఇప్పుడు ఈరోజేమో అంటే ఇంత జాతర సాగుతుంది, నాకు అదే సంతోషము. వాళ్ళు పెద్దోళ్ళు పాతోళ్ళు రాగానే కొత్తోళ్ళు ఇదైనట్టుగా, కొత్తోళ్ళు రాగానే పాతోళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. అదొకటి ఏంటంటే ఇప్పుడు ఇంత జాతర అమ్మవారు చూస్తుంది కాబట్టి అమ్మవారికి నాది ఒకటి ఉంది అని చెప్పేసి నా అక్క చెల్లెళ్ళు అందరూ ఇట్లా బోనాలు తీస్తున్నారు కాబట్టి నాకు అదే సంతోషం. నాకు అంతనే చాలు. నేను ఇక్కడున్న ప్రత్యేకత గురించి చెప్పు. ప్రత్యేకత గురించి అంటే బోనం తీస్తాం నాన్న. ఇది బోనం అంటే కలరా, కలరా ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైందంటే కలరా గురించి వచ్చినప్పుడు అక్కన మాదన్న అక్కడ గోల్కొండలో ఆయన మేము బోనం చేస్తామని ఆడ మొక్కుకున్నాడు. అదే మొత్తం ఈ బోనాలలో ఇదైపోయింది. ఇప్పుడు ఆ బోనంలో ఏమేమి వేస్తామంటే అన్నం వండుతాం, పరమాన్నం చేస్తాము, అన్నిత పసుపు వేసి అన్నం చేస్తాము, గుగ్గిలం పొగేస్తాము, అగరబత్తీలు, వేపకొమ్మలు. ఆమెకు అన్ని ఇష్టం అనమాట. వేపకొమ్మలు, పసుపు, కుంకుమ, బోనం అంటే ఆమె చాలా ఇష్టం కాబట్టి ఆమెకు అదే సంతోషం. అది ప్రభుత్వం అంటే ఏమో ఇప్పుడు నెలకు 6 లక్షలు, సంవత్సరానికి 6 లక్షలు ఇస్తున్నారు. మళ్ళీ 6 లక్షలు సరిపోతాయి? ఇంతమంది సరిపోవు కదా అందరూ. ఇంత మాకు ఇంకెక్కువ కావాలని చెప్తున్నా, 10 లక్షలు కావాలని చెప్తున్నా నేను. 10 లక్షలు కావాలి ఇప్పుడు, ఎందుకంటే మాకు కూడా స్థానం కావాలి. ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలను చూస్తున్నారు కదా, ఎంతమంది జాగా సరిపోతలేదు. హాల్ చిన్నగా అయిపోయింది, మాకు పెద్ద హాల్ కట్టియాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, పొన్నం ప్రభాకర్ని, కొండ సురేఖని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి మాకు ఇది సరిపోతలేదు అసలే. ఇప్పుడు ఎంతమంది మీరు చూస్తున్నారు కదా, ఎంతమందికి ఒక బోనం దొరుకుతలేదు, ఏం లేదనమాట. 500 బోనాలు అవుతున్నాయి, మంది ఎక్కువ అయిపోయిండ్రు చాలా. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీతో మాట్లాడుతున్నా, మీడియాతో మాట్లాడుతున్నా కాబట్టి ఇంకా నాకు సంతోషం ఉంది. వీళ్ళందరూ ఆరోగ్యాలు ఈమెన కట్టమైసమ్మ తల్లికి నేను వేడుకుంటున్నా. జై కనకాల కట్టమైసమ్మ తల్లికి. ప్రతి సంవత్సరము ఈడ ట్యాంక్ బోర్డు కట్టమైసమ్మకి రేఖాప రాంబాబు అమ్మ లక్ష్మమ్మ గారే స్టార్ట్ చేసిరు 10 సంవత్సరాల నుండి. తర్వాత ఇంత 16 సంవత్సరాల నుండి ఇంత పెద్దగా అయిపోయింది చాలా. మళ్ళీ పిల్లలు బాగుండాలని అమ్మవారికి కొత్త కుండలు చేస్తాము. మాది తరతరాల మాదే అమ్మవారికి ఎక్కుతుంది. మేమే కుమారోళ్ళము, అమ్మవారి గుళ్ళల్లో మేమే పూజారులము. హలో, మాట్లాడచ్చా? నా పేరు స్వాతి. మేము కుమ్మర్లము. తొలి బోనము మేము ఎప్పుడు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ప్రతి సంవత్సరము తీస్తాము. కట్టమైసమ్మ దగ్గర మాకు చాలా ఆనందంగా ఉంది. కుమ్మర్లము అయ్యి తొలి బోనం తీసి మట్టి కుండలు వాడాలి, ఏమంటారు రాగి ఇత్తడి వాడడం తగ్గించాలి. మట్టి పాత్రలో శ్రేష్టంగా బోనము తయారు చేసి ప్రతి ఒక్కరూ మట్టి కుండ పాత్రతో తొలి బోనం సందర్భంగా బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఏం లేవండి, ఏం లేవు. కొంచెము మాకు గవర్నమెంట్ ఏమంటారు కొంచెం ఫండ్స్ అండి ఏమన్నా మాకు ప్రొవైడ్ చేస్తే చాలా సంతోషంగా ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు మేమే ఏమంటారు మా సంఘం నుంచి మేము ఫండ్స్ పెట్టుకొని చేస్తున్నాము. గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా మాకు ఫండ్స్ వస్తే కొంచెం కుమ్మర్లం సంతోషిస్తామని కోరుకుంటున్నాము. నేను ప్రతి సంవత్సరము ట్యాంక్ బండ్ దగ్గరికి ఇచ్చి అమ్మవారికి నిష్ఠగా అమ్మవారికి మట్టి కుండలోనే నేను ప్రతిష్టాపన చేసి అమ్మవారికి బోనం ఎక్కిస్తాను. కుమ్మర్లకు ఇష్టమైనది అమ్మవారికి ఇష్టమైన రోజు ఆషాఢ మాసము, శ్రావణ మాసంలో మేమందరము కలిసికట్టుగా మేము అమ్మవారికి నైవేద్యాన్ని ఇష్టపూర్వకంగా మేమందరము అమ్మవారికి మేము ఇస్తున్నాము. మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి ఇస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ మాకు సహకరించి మాకంటూ ఒక స్థానం ఇవ్వాలని కొంత ఫండ్స్
ఇచ్చి మా అందరినీ ముందుకు ప్రోత్సహిస్తూ ముందుకు పోతే మేమందరం చాలా సంతోషంగా మేము ముందుకు పోవాలనేసి అని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఏంటంటే ముందుగాల మాకు బోనాలు చేసేందుకు మాకు స్థలం కావాలి, ముందుగా స్థలం ఏర్పాటు కావాలి, మాకు స్థలం ప్రకటించుంటే దాని గురించి మేము అడుగుతున్నాం. మేము కుమ్మర్ల ఐక్యత. జై వర్ధిల్ల. మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికోడు జయంతరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్ గారు, నేను అనగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశము, మరి రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగ గారు రాష్ట్ర కమిటీ సూచనలతో బోనాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా ఒక 4,000 మంది కుమ్మరులతోటి 16వ తారీఖు 7/2/2024 ట్యాంక్ బాండ్ కట్టమైసమ్మ బోనాల జాతర రావడం జరిగింది. ఇక్కడ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వము ఇచ్చేటువంటి కార్యక్రమానికి మాకు ప్రోత్సహిస్తూ వాళ్ళు వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ప్రభుత్వమే మాకు ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పేసి మా కుమ్మరుల యొక్క డిమాండ్ ఏమనగా మా యొక్క ప్రభుత్వం దగ్గర మేము డిమాండ్లు పెట్టినాం. ఇప్పుడు గ్రామ దేవతల వద్ద పూజారులో పనిచేస్తున్న కుమ్మరులని పూజారులుగా నియమించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేసినాము. అదేవిధంగా కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి కుమ్మరులకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ఈ బోనాల పండుగ సందర్భంగా మేము కుమ్మరుల ఐక్యత, మట్టి పాత్రలే వాడుదా, మట్టి పాత్రలే పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ని కుమ్మరుల ఐక్యత. జై కుమ్మర. సంగారెడ్డి డిస్టిక్, మాది సాస్పేట్. మేము సాస్పేట్ నుంచి ఒక బస్సు నుండి వచ్చినాము 60 మందివి. మేము 4 సంవత్సరాల సంది వస్తున్నాము వీడికి. ఇది వచ్చే సంవత్సరం అయితే 5 సంవత్సరాలు అవుతుంది మేము రావట్టి. మాకు అంతా ఆనందం. మాకేమైనా సాయం చేయాలి. లేడీస్ కొంచెం కూర్చోడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, మాకైతే కొంచెం ఇబ్బంది ఉంది. కాకపోతే ఏం లేదు కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు స్పీచ్ ఇవ్వడం వల్ల. మాకు కూడా కొంచెం కూర్చోడానికి ఏమైనా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది సార్. మంచిగానే అనిపిస్తుంది. మాకేం జరగలేదు, ఆనందంగానే వెళ్ళిపోతున్నాం. మంచిగా ఉంది, పోతున్నాం వస్తున్నాం. ఇక చీరలు ఇద్దరు దాకా కొట్టాడు చీర తెచ్చినాం. ఇవ్వమంటే అందరికి బోనం ఎత్తుకున్న వాళ్ళకి అందరికీ చీరలు ఇస్తారు. మేము ఇక్కడ నుంచి 12 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఆసిఫ్ నగర్ మాది. ఆసిఫ్ నగర్లో మేము మహిళా సంఘాలు ఉంటాయి. ఆ మహిళా సంఘాల తరపు నుంచి మేము వస్తాం. అట్లా మా కుమ్మరి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మమ్మల్ని రమ్మంటారు, ఆహ్వానిస్తారు. వాళ్ళతో జయంతరావు సారు మా ఆసిఫ్ నగర్లో ఉంటాడు, ఇంకా అతను ఆహ్వానిస్తారు. మేము అందరం వస్తాం. మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ మా సంఘాలు మంచిగా జరుగుతాయి. విజయలక్ష్మి. మేము నల్గొండ జిల్లా నార్కట్పల్లి నుండి వచ్చినాం. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం అనగానే ఇక్కడికి మేము పెద్ద ఎత్తున తరలి వస్తాం. గ్రామాల నుండి కూడా ఇక్కడికి వస్తాం. మరి కుమ్మర్ల తొలిబోనమని ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కూడా మేము బోనాల పండుగకి గ్రామాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి ఈ తొలి బోనాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాం. అట్లాగే ఈ గత కాలం నుండి పూర్వీకుల కాలం నుంచి కూడా మట్టి పాత్రలనే బోనం ఉండాలి, అమ్మవార్లకు గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించాలని ఆధునికంగా చెప్పడం జరుగుతుంది. అయినా కొంతమంది మరి రాగి బిందెలో ఇత్తడి బిందెలో చేస్తున్నారు. అది చేయకుండా మట్టి కుండలనే చేయాలని అది డిమాండ్ చేసి ప్రభుత్వం కూడా జీవో తీసుకురావాలి. అట్లాగే ఇప్పుడు 4 సంవత్సరాల నుండి కూడా ఈ బోనాల పండుగ ఘనంగా చేస్తున్నారు. ఆ కమిటీకి కూడా చాలా మహిళల తరఫు నుంచి కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వచ్చినందుకు కూడా వాళ్ళకి భోజనాల సౌకర్యం కానీ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా మహిళల్ని కూడా మంచిగానే చూసుకుంటున్నారు. అక్కడ ఉండే ఆర్గనైజేషన్ మొత్తం మహిళల్ని బాగానే చూసుకున్నారు. ఇక ముందు కూడా అట్లాగే చూసుకోవాలని పెద్ద ఎత్తున మహిళల్ని మంచి గౌరవించడం కూడా జరుగుతుంది. ఇక ఈ ముందు కాలంలో కూడా మరి ఇప్పుడు ఇందాక కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంఘం నుంచి కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇవాళ చెప్పడం కూడా జరిగింది. 4 సంవత్సరాల నుండి కూడా చెప్తూనే ఉన్నారు మీకు బీసీ సంఘానికి కొన్ని నిధులు ఇస్తామని. వాళ్ళు కూడా ఇవ్వడం కూడా చేస్తున్నారు. చట్టసభల్లో కూడా మాకు ఆధునికంగా మాకు ఉండాలి, మాట్లాడేసేందుకు ఉండాలని కోరుకుంటూ సభల్లో కూడా మేము వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ మా కుమ్మర్లకు ఎక్కడ కూడా స్థానం కల్పించట్లేదు. అన్ని రంగాలలో మేము ఓటు వేయడానికైనా సరే దేనికైనా సిద్ధమే అంటున్నాం. కానీ అక్కడికి వచ్చేసరికి మీరు అక్కడే ఉండాలని అక్కడనే ఉంచడం జరుగుతుంది.
అట్లాగే ఇంకొక విషయము అసలు ముఖ్యంగా ఏంటంటే కుమ్మర్లం అనగానే గ్రామ దేవతలకు మేమే ముందుండి బోనం నైవేద్యం బొట్టు బోనం అనేది మాకే ఉన్నది. అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు వచ్చి బ్రాహ్మణులు కానీ మిగతా అక్కడ ఉన్న నాయకులు కానీ వాళ్ళు కానీ అదంతా ఏం లేదు, మేమే ఉంటాం మేమే చేస్తాం అని మా కుమ్మర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు రావడం జరుగుతుంది అక్కడ ఉన్న నాయకులు, తర్వాత ఈ బ్రాహ్మణులు మేమే పెడతాం మేమేం చేస్తామని. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మరి అది తర్వాత విషయం. కానీ అది లేకుండా ఉండాలని మమ్మల్ని పూర్వీకుల కాలం నుంచి కూడా వీళ్ళే కుమ్మర్లే చేస్తున్నారు. అక్కడ బొట్టు పెట్టడం కానీ బోనం పెట్టడం కానీ ఏదైనా సరే అది మాత్రం జీవో తీసుకొచ్చి కుమ్మర్లే బోనం పెట్టాలి గ్రామ దేవతలు కానీ అది చేయాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం అంటే మీ అందరికీ ధన్యవాదాలు. వర్షాలు పడతాయి, తొలి బోనం ఇవాళ తొలి బోనం స్టార్ట్ అయింది, వర్షాలు తప్పకుండా పడతాయి. కుమ్మర్లు అంటేనే అట్లా మట్టి కుండలో సమర్పించుకుంటాం కాబట్టి అమ్మవారు కూడా సహకరిస్తుంది. వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనకి ధన్యవాదాలు తెలియదు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం మా అధ్యక్షుడు నడికుడ జయంతరావు సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కుమ్మర్ల తొలి బోనాల జాతర శ్రీ శ్రీ కనకాల కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్ బంద్ యందు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బోనాల జాతరకు 33 జిల్లాల నుంచి మహిళలు సంఘ నాయకులందరూ కూడా హాజరైనందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటి అంటే గ్రామ దేవతలకు మట్టి కుండలనే బోనం సమర్పించాలన్నటువంటి మా ఏకైక లక్ష్యంతో ఈ యొక్క బోనాల జాతర అనేది నిర్వహిస్తున్నాము. ఇంకోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర్ల హక్కు గ్రామ దేవతలకు పూజారులు మాత్రమే అన్నటువంటి నిదానంతో కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు మేధావులు మీడియా మిత్రులు ప్రజలు అందరూ కూడా ఈరోజు క్యాన్సర్లు బీపీలు షుగర్లు వివిధ రకాలైనటువంటి జబ్బులు అంటే సైంటిస్టులకే అంతుపట్టిన జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణము ఈరోజు అల్యూమినియము తర్వాత స్టీలు ఇత్తడితోని ప్లాస్టిక్ వల్ల ఇవాళ ప్రజలంతా రోగాన బారిన పడుతున్నారు. దీనికి ఏకైక మార్గం ఒకటి కుండలలో భోజనం అన్నం వండుకోవాలి, మట్టి కుండలో నీళ్ళు తాగుతూనే ఈ యొక్క రోగాల బారి నుండి బయటపడతాం. దయచేసి ప్రభుత్వాలని మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నది ఒకటే, ఆరోగ్యశ్రీకి 1000 కోట్లు కేటాయిస్తున్నారు. దానికి ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అయినాక 1000 కోట్లు కేటాయిస్తున్నారు. మేము ప్రజల ఆరోగ్యం కాపాడి దాంట్లో 10% మాకు బడ్జెట్లో కేటాయిస్తే మేము వృత్తిని ఆధునించుకొని ప్రజలకందరూ కూడా మట్టి పాత్రలను మేము అందిస్తాం. కాబట్టి ప్రభుత్వానికి కోరుతున్నది ఒకటే, బడ్జెట్లో మాకు సపరేట్గా బడ్జెట్ కేటాయించాలి. అయితే వృత్తి అంతరించిపోతుందని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మీడియా మిత్రులు కూడా అంటున్నారు. నిజమే, వాస్తవమే, అంతరించిపోతున్నది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. దీన్ని ఆధునీకరించకపోవడం వల్లనే ఈ వృత్తి అంతరించిపోతున్నది. గుజరాత్ తరహా రాజస్థాన్ కలకత్తా తరహా మనం ఈ యొక్క మిషన్ల ద్వారానే వృత్తిని మనం చేసుకుంటే ఈ యొక్క వృత్తి అనేది బతుకుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మేము సామాజిక కార్యకర్తలను కూడా ఉపాధి పొందుతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాలకు ఒకటి దీనికి ఒక శిక్షణా కేంద్రాన్ని మాకు ఇవ్వాలి. 10 ఎకరాల భూమి కేటాయించి దాంట్లో ఆధునిక యంత్రాలతోని దీని వృత్తిని నేర్పించి దానికి హాస్టల్ భవనం కూడా ప్రభుత్వం నిర్వహిస్తే ఈ యొక్క మా వృత్తి బతుకుతుంది, ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుతాం. అట్లాగే మాకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇస్తలేరంటే రాజకీయంగా మాకు ఎవరు లేరు. ఇవాళ ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు, కనీసం ఎంపీపీలు కూడా మా దగ్గర లేరు. కాబట్టి రాజకీయ పార్టీలు ఒకటి కుమ్మర్లు దాదాపు 14 లక్షల మంది ఉన్నారు. మీరు మాకు అసెంబ్లీలో పోవడానికి మీరు టికెట్లు ఇస్తే మేము ఖచ్చితంగా అసెంబ్లీకి పోతాం. నామినేట్ పదవులు కానీ రాజకీయ పార్టీల పదవులు కానీ మాకు ఇస్తే నిజాయితీగా ఉన్నట్టు కుమ్మర్లు నిజాయితీగా పనిచేస్తారు. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తుందంటే మాకు అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలని మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న టెంపుల్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు దాని గురించి? మేము ఏం లేదండి, సింపుల్గా బోనాలన్నీ కూడా 601 బోనాలు మేము తయారు చేసాము.
దాదాపుగా అంటే 3 జిల్లాల నుంచి ఎక్కువ వచ్చారు. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి వివిధ జిల్లాలతో కూడా జనం వచ్చారు. 600 బోనాలు ఇక్కడ మేమే భోజనాలు ఏర్పాటు చేసినాము. మాకు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీకి కూడా ఎవరు కూడా అలసిపోతలేరు. వాళ్ళు కూడా మాకు ఏం కంప్లైంట్ చేస్తలేరు. అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాం కాబట్టి అమ్మవారి బోనం అక్కడి దాకా నడిపిస్తున్నది. మాకు ఎటువంటి ఇబ్బంది లేవు. ఏర్పాట్లు కూడా మేము మంచిగా చేసినాం. ఎవరు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, బోనాలు కానీ, భోజనం కానీ అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేసినాం.